రక్తం అస్సలు ఆగట్లేదు. రేవన్న క్లాత్ చూడు. అది కట్ట గుచ్చుకుంది కదా గట్టిగా, అది కూడా లోపలే ఉంది. ఒకసారి చూపి. అంతా గట్టి ఘోరంగా పెయిన్ వస్తుంది మీకు. నేను బేసిక్గా నేను పెయిన్ తట్టుకుంటా, కానీ ఇంకా గట్టి ఘోరం ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గైస్ ఈరోజు ఏంటంటే కొత్త కంటెంట్తో మనం కొత్తగా చేద్దాము. సో అక్కడ కొండ కనిపిస్తుందా? చూపి ఒకసారి. కొండ కనిపిస్తుందా? జూమ్ చేయి దగ్గరికని. ఆ కొండని మనం ఎక్కబోతున్నాము అనమాట. చాలా రిస్క్ ఉంటుంది, బట్ ఎక్కి చూపిస్తా, ఓకేనా? చలో గైస్, లెట్ గో. సో గైస్, మనం ఈ కొండని ఎక్కబోతున్నాం. చాలా రిస్క్, ఈ కొండ చాలా పెద్దది. సో ఈ కొండని ఎంచుకొని ఈ కొండని అయితే ఎక్కబోతున్నాం. గైస్ ఈ కంటెంట్ మీకు నచ్చితే పార్ట్ 2 చేయమనండి, లేదంటే మీకు నచ్చిన కంటెంట్ నాకు కామెంట్స్లో పెడితే నేను ఆ కంటెంట్ చేస్తాను గైస్. సో ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్ అందిద్దామని నేనైతే మేము ముందుకు వస్తున్నా. చలో రండి, లెట్స్ కమ్. చిన్నగా అది ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే తెలుగులో మ్యాన్ వర్సెస్ వైల్డ్ అప్పట్లో వచ్చేది. ఇక్కడ కాటన్ మౌత్ ఉంది, తడబాటు లేకుండా చక్కగా ఇట్టే వస్తుంది చూడండి. అదిగో మీకు కనిపిస్తుందా? సో ఆ టైప్ మనం చేద్దాం అనుకుంటున్నాం గైస్. సో మ్యాన్ వర్సెస్ వైల్డ్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అట్లనే ఆ టైప్ కంటెంట్ ఇందులో కూడా వస్తుంది అనుకుంటున్నా. సో అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీకు నచ్చితే, ఓకేనా? చలుద్దా. సో దేవాలయాలు క్రీస్తుపురంలో 1895లో మనల్ని పాతి పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు కట్టింది. కాకపోతే వాళ్ళని మనం తిరిగి పాతి పెట్టేసినాము. సో అది వాళ్ళకి తెలియదు, వాళ్ళ గొయ్యి వాళ్ళే దొవ్వుకున్నట్టు ఇది మన కోసం దొయ్యి వాళ్ళు అల్లబడ్డారు. సో అట్లా అనమాట. సో క్రీస్తుపూర్వం మన పెద్దలది, మనది కాదు. రండి, మనం మూసుకొని వెళ్ళిపోతే బెస్ట్. ఓకే, ఇగో ఈ ముళ్ళు ఉందా? ఈ ముళ్ళు గుచ్చుకుంటే చాలా డేంజర్. ఇగో ఇలాంటి ముళ్ళు గుచ్చుకుంటే చాలా డేంజర్. కాకపోతే నేను ఇట్లా తెంపుతాను అనమాట. మీకు గుచ్చుకుంటే డేంజర్, నాకు కాదు, ఓకేనా? రండి. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా? ఫైనల్గా కెమెరామ్యాన్ అటే ఉండిపోయిండు. కెమెరామ్యాన్ దాడి, మన మీదకి దాడి చేస్తున్నాయి, జాగ్రత్త. కెమెరామ్యాన్ రానికి కష్టం ఉంది కెమెరామ్యాన్కి. సో ఓకే, ఎట్టకేళ్ళ కెమెరామ్యాన్ వచ్చేసిండు గాయస్. కెమెరామ్యాన్ దుక్కుపోయిండు. సో గాయస్, మొత్తానికి మనం ఎక్కబోయే కొండ అది. సో టకాటక మనం కొండను ఎక్కేద్దాం. దా కెమెరామ్యాన్ ఏమన్నా జంతువులు ఏమన్నా వచ్చినా కూడా నువ్వు దొరికితే దొరికినావు, కానీ నా ఫోన్ దొరకని. అయ్యో జాగ్రత్త అండి. ఏంటి ఫోజు? పడిపోతాం మనం, బట్ అవన్నీ పట్టించుకోవద్దు. అడ్వెంచర్స్ ఘోరంగా ఉన్నాయి, బట్ చలోదా ఇప్పుడు పైకి ఎక్కుదాం. సో గైస్, ఇది చాలా డేంజరస్, అడవిలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ కొండ ఇది. ఈ కొండని మనం ఎక్కబోతున్నాము. సో ఈ కొండ ఎక్కిన తర్వాత చెప్దాం, రండి. సో ఈ కొండలలో చాలా మృగాలు అండ్ ఖగాలు ఉంటాయంట. సో మనం ఇప్పుడు చూడలేదు ఆ మృగాలని. సో గైస్, చాలా పెద్ద ఉంది కొండ, అదెన్నో ఉంది. సో ఒకసారి అటు చూపియండి వ్యూ. చూసారు కదా వ్యూ? ఇలాంటి వ్యూలు ఎన్నో ఉన్నాయి. మీకు నేను చూపించడానికి నేను రెడీ, చూడడానికి మీరు రెడీయా? చూసారు కదా ఎట్లుందో వ్యూ? క్రేజీ ఉంది కదా? సో మీరు చూడడానికి రెడీనా? I am ready to introducing this so many places, but you guys are ready or not? Just tell me and you can't follow me. Cameraman, మీరు ఫాలో కండి. ఇంగ్లీష్ రాదు. సో గైస్, మీకు ఇంకో పండు చూపిస్తాను. వావ్, మై ఫేవరెట్ పండు. ఓకే గైస్, మొత్తానికైతే మనం ఏడు దాకా వచ్చాం అంటే నాకు కూడా తెలియదు, అందుకే నేను ఏడు దాకా వచ్చామని మీకు అడుగుతున్నా. ఒకసారి ఆ లొకేషన్ చూపెట్టుకోరు. లొకేషన్ చూసారు కదా? సినారియో క్రేజీ భరత్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఇలాంటివి దొరుకుతాయి మీకు. చాలా చాలా అరుదైన ప్లేసులు అండ్ కొత్త మంచి ప్లేసులు మీ ముందుకు తెస్తాను, ఓకేనా? ఇప్పుడు మనం బతకడానికి ఏదో ఒక జంతువుని వేటాడాలి. రండి, అక్కడ చూడు.
చూడు చూడు ఎవరో చేతబడి చేశారు. రండి రండి, కమాన్ 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 గాయస్. చెట్టుకి ఎవరో గాయస్, ఇప్పుడు దాకా మనుషులకు చేతబడి చేయడం చూసాం, మనుషులకు చేతబడి చేయడం చూసాం, జంతువులకు చేతబడి చేయడం చూసాం. లైఫ్లో ఫస్ట్ టైం కొండ మీద ఒక చెట్టుకు చేతబడి చేశారు. అంటే కొట్లు ఈ మధ్య ఆ చెట్టులకు కూడా రక్షణ లేదు. వీటికి కూడా ఏదో ఒక స్కీమ్ పెట్టాలి. రండి, దిశ లాంటి కేసులు ఇలాంటివి కూడా ఎలా పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చెట్టులకు కూడా రక్షణ లేదు. రిప్ గవర్నమెంట్ అని పెట్టండి, ట్యాగ్ చేయండి. రండి రండి. సో గాయస్, ఓ గాయస్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, కమాన్ కమాన్, ఓ మై గాడ్ గాయస్, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ గాయస్? పేకాట గాయస్, ఓ కొండలలో గుట్టలలో ఎక్కడా వదలట్లేదు నా కొడుకులు. ఆడిన నాటకాలు చాలు గాని ఏంది ఇది? మెత్తగుంటానికి వేసుకున్నాను సార్. మెత్తగుంటాయని వేసుకున్నా మెత్తగలేదు. ఏడ పడితే ఆడ ఆడుతున్నారు, పేకాట ఆడుతున్నారు. చూడండి, వాటర్ బాటిల్ 1 2 3 4 5 6 7 8 9 10 పేకాట ఆడుతున్నారు గాయస్. లైవ్లో చూసారు, ఇసుకేది పడుతుందా? ఇగో చూడండి గాయస్, మిక్చర్ కూడా ఇక్కడ పడదంగిపోయారు నా కొడుకులు. ఎవరికైనా ఇవ్వచ్చుగా. చూసారా గాయస్? ఇలాంటివి మాత్రం ఓన్లీ ఇసుకేది పడి ఛానల్లోనే వస్తాయి. చూసారు కదా, ఈ పేకాట కాలం మనం పట్టించాం. ఎవరైనా పట్టించారా? రండి, ఇక్కడ రే చుట్టుపక్కల చూడరా తింటారు. రే మనం చూసి పారిపోయి రేంద్రా. అమ్మో, రక్షక బొట్టులు నటరాజా. నిజం నిజం గాయస్, నన్ను చూసి పారిపోయేమో అనిపిస్తుంది గాయస్, పోలీసు వాళ్ళు అనుకొని. గాయస్, ఓ మై గాడ్ గాయస్, కొత్త కార్డులు గాయస్, జేబులు వేసుకోమా, ఇంటికి పోయి ఆడచ్చు. ఓకే గాయస్, పాపం వాళ్ళది మనల్ని చూసి పారిపోయారేమో లైవ్లో. సో వాళ్ళకే ఇచ్చేద్దాం. టేక్ గాయస్ అండ్ ప్లే. మీరు ఆడుకోండి అన్న, మీ జోలికి మేము రాలేదు, మా జోలికి మీరు రావద్దు. నాకు తెలియదు, రేపటి నాడు వీడియోలో బట్టినా కూడా మళ్ళీ నన్ను ఏమనొద్దు. ఎందుకంటే మీరు చుట్టుపక్కల చూడ కొట్టకెళ్ళమని. జల్దీ జల్దీ రండి, మనుగడ కొనసాగడానికి ఎన్నో రప్పలు కొండలు గట్టులు అన్నీ తిరుగుతున్నాం. రండి, కమాన్ కమాన్, ఫ్లైట్ వచ్చే టైం అయింది. కమాన్ కమాన్, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఫ్లైట్ వస్తుంది, ఊపు ఊపు. ఇక్కడ ఫ్లైట్ ఇక్కడ ఎక్కువ నా కెమెరామ్యాన్. నేను ఎన్నెన్నో కొండలు ప్లేసులు తిరిగాం, కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి కొండలో మనం మునగడ సాధించాలంటే చాలా కష్టం. అలాంటిది ఏమో చెట్టు కనిపిస్తుంది, దాని మీద కాయలు ఉన్నాయా? సో కమాన్ గైస్, మన కోసం ఫ్లైట్ ఆగలేదు, హెలికాప్టర్ అనేది గుర్తించలేదు. హాయ్ అంటే దెంగేరా అన్నాడు. మనం ఇంకో హెలికాప్టర్ని చూద్దాం. కమాన్ గాయ్స్, కమాన్. సో మన లక్ష్యం కొండ, మన లక్ష్యం ఏంటి? కొండ. రండి. సో గైస్ సౌండ్ వింటున్నారా? సో అడవిలో దయ్యం సౌండ్. అగో వింటురా? సౌండ్ చూడండి. అగో సో బీ కేర్ఫుల్, సైలెంట్ కెమెరామ్యాన్, సైలెంట్. సో గాయస్ బీ కేర్ఫుల్. ఈరోజు నేను అడవిలో చిక్కుకున్నా. నాకు ఎటు దారి తెలియట్లేదు. ఎటు చూసినా సముద్రమే. చూపి ఒకసారి అంతా. ఎటు చూసినా సముద్రమే. నాకు దారి తెలియట్లేదు గాయస్. సో నేను నా కెమెరామ్యాన్ 10 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాము. సో ఇప్పుడు మనకి ఆహారం కావాలి, ఆహారాన్ని ఎత్తుక్కోవాలి. రండి. హే గాయస్, ఇప్పుడు మనం ఆహారాన్ని ఎత్తుక్కోబోతున్నాము. చలో రండి, ఆహారాన్ని ఎత్తుక్కోబోతున్నాం. అక్కడ ఒక జంతువు ఉంది గైస్, అక్కడ జంతువు ఉంది. ఆగు, స్లోలీ. సో గైస్ అక్కడ ఆహారం ఉంది, దాన్ని ఇప్పుడు వేటాడబోతున్నాం. అబ్బా. సో గైస్ అప్పుడప్పుడు ఇట్లాంటివి అవుతాయి, కామన్, దాన్ని పట్టించుకోవద్దు. అబ్బా పగిలిపోయింది గైస్. అబ్బా ఆహారం ఏమో కానీ నేను జంతువుకి ఆహారం అయ్యేటోండి గైస్. జరసేపట్ల వెళ్ళిపోయింది గైస్ అది. అమ్మ ఆహారం. సో గైస్ ఇక మనకు అదృష్టం లేదు ఆహరించడానికి, వేటాడడానికి మనకు అదృష్టం లేదు అండ్ టైం కూడా లేదు. సో మనం పైకి వెళ్ళిపోదాం. రండి. నా కెమెరామ్యాన్తో పాటు నేను ఇద్దరం వెళ్తున్నాము. రా. సో దా లేట్ చేయమాకండి. అబ్బా గాయస్ కళ్ళు తిరుగుతుంది.
నో ఇష్యూస్ ఎట్ ఆల్. దాని దాన్ని వేటాడదామంటే అది నన్ను వేటాడేసింది బై మిస్టేక్లో. రండి 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 మిస్టర్ పోసెస్. సో గాయ్స్, మీకు ఇది ఐడియా ఉందా? ములక్కాయ చెట్లు గాయస్, సారీ అప్పా. సో గాయస్, ఓకే చూశారు కదా, ఇదేంటంటే తినే ఆహారం. మీకు ఇది ఐడియా లేకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నేను అప్పుడు అరేబియన్ అడవిలో చిక్కుకున్నప్పుడు ఇట్లాంటిది ఒకటి తిన్నాను నేను. ఇది తినే 10 రోజులు బతికా. ఇది తినే నన్ను 10 రోజులు బతికిచ్చింది. ఓన్లీ ఇదే, నీళ్ళు లేకుండా. ఇలా మనకేంటంటే వాటర్ వస్తుంది గాయస్. సో ఈ వాటర్ తాగితే మనం చచ్చిపోతాం. అందుకే దాని జోలికి పోతా పైకి. గాయస్ మన లక్ష్యానికి కొంచెం దూరమే ఉంది. లెట్స్ గో. పదరా. ఈ కాలకే అడవిలో నేను చిక్కుకున్నా. సో నేను ఏం చేయాలో తెలియక సతమతం ఆడుతుంటే What happened, man? Finally we are done, guys. ఎక్కాలి అని ఎన్నో రోజుల నుంచి ఎక్కాలనుకుంటున్నా ఈ కొండని. ఎక్కి తీరిన గాయస్. అమ్మ గాయస్, దోలు తీరిపోయింది గాయస్. మనకి ఇవన్నీ అవసరమా గాయస్? ఇంట్లో కూర్చుంటే అయిపోగా. అమ్మ ఫైనల్లీ ఎక్కేసాం గాయస్. చూపి. సో గాయస్, ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకో అడవి, ఇది కాలకే అడవి. నెక్స్ట్ మీకు పార్ట్ 2 కావాలంటే, మీకు ఇది కాలకే అడవి, నెక్స్ట్ మీకు పార్ట్ 2 కావాలంటే బింబిసార్ అడవికి తీసుకోపోతా. ఓకేనా? కాలకే అడవి బాగుంటే చెప్పండి. చూసారు కదా ఎట్లా ఉందో అడ్వెంచర్. సో నేను కొన్ని ఫొటోస్ కూడా దిగుతా, అది పోస్ట్ చేస్తా చూడండి. ఓకేనా? చలో బ్రో, జస్ట్ తీవు. ఎవరైనా ఉన్నారా? అమ్మా వినిపిస్తలేదు బ్రో. అమ్మ అంటే రిటర్న్ రావట్లేదు. అమ్మలు మనతో లేరు, మనతో అమ్మలు లేరు. ఇది ఒక్కటే అర్థం చేసుకోండి గైస్, మనతో అమ్మలు లేరు. అమ్మ మనతో లేదు. అమ్మ ఇది అర్థమయ్యేటోళ్ళకి బాగా అర్థమవుతుంది గైస్. దెబ్బ తాకింది. రిటర్న్ వస్తుంటే ఒక కట్టెని ఇట్లా పట్టుకొని ఇట్లా, అక్కడ ఏం లేదు విజిట్కి అని, బయటికి రావడానికి చిన్న హోల్ లాక్క ఉంది, కట్టు ఉందని ఇట్లా పట్టుకుంటే కింద పడ్డా, చిన్న గుచ్చుకుంది. దగ్గర చూపి. రక్తం అస్సలు ఆగట్లేదు. రేవన్న క్లాస్ చూడు. అది కట్ట గుచ్చుకుంది కదా గట్టిగా, అది కూడా లోపలే ఉంది. ఒకసారి చూపి. అంతా గట్టి ఘోరంగా పెయిన్ వస్తుంది మీకు. నేను బేసిక్గా పెయిన్ తట్టుకుంటా, కానీ ఇంకా గట్టి ఘోరం ఉంది. ఫైనల్గా అయితే ఈ వీడియో అయిపోయింది. సో వీడియో నచ్చితే పార్ట్ 2 అనండి. జస్ట్ ఎంటర్టైన్ చేసిన. ఇంకోటి ఏంటంటే చాలా కష్టమైంది కొండ ఎక్కడానికి. సో చాలాసేపు పట్టింది మాకు, కాకపోతే మీకు అదంతా పెట్టను. ఓన్లీ ఫన్ ఉన్నది, కొంచెం బోర్ కొట్టకుండా అది పెడతా. నేను ఇంకోటి ఏంటంటే గైస్, మీ కింద నుంచి అట్లా చూపిస్తుంది. చాలా పెద్దది కొండ, చాలా పెద్దది. ఒకసారి చూడండి, ఇట్లా మీకు అనిపిస్తుంది. ఇంకా సగం దిగినాం మేము, ఒకసారి చూపి సగం దిగినాం. సో ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.